నామమునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం. దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో క్షేమమును అనుభవిస్తూ ఉన్నాం. మీరు అనుకోవచ్చు, ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు కదా క్షేమమునని. మీరు అనుకోగానే ఎలాగండి? అనేకులు క్షేమముతో లేరు కదా, అనేకులు నెమ్మదితో లేరు కదా, అనేకులు సంతోషంతో లేరు కదా. దేవుడు గొప్పవారు. దేవుని మీద ఆధారపడి జీవించే జీవితమును గూర్చి కొన్ని దినాలుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు సహాయం చేస్తారు అని దేవుని యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఆయన మాట వింటే వచ్చే ఎంతో ఉపయోగాలను గురించి మనము కొన్ని దినాలుగా ధ్యానిస్తూ ఉన్నాం. రండి, ఈ దినాన్ని కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని మాటలను ధ్యానించుదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5, 6, 7 వచనాలు, 8వ వచనం కూడా 4 వచనాల్లో ఉన్న వృత్తాంతాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి ఆలకిస్తారా? వింటారా? చదువుతున్నాను, చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహావృక్షమును వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జలమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలవుల యోరన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుని బిడ్డలారా, వింటున్నారా? దేవుడు ఎంత మంచివారై ఉన్నారో గమనిస్తున్నారా? యెహోవా సెలవిచ్చుచున్నాడు, దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకునేవాడు, దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకునేవాడు, మనుషులను ఆధారం చేసుకున్నటువంటి వాడు ఒకడైతే, మనుషులను ఆధారం చేసుకొనక దేవుని మీద ఆధారపడినవాడు ఒకడైతే, ఇద్దరి వ్యక్తిత్వాలను గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మనుషులను ఆధారం చేసుకునేవాడు ఎండిన నేలన కాలిన వారుగా ఉన్నట్టుగా అరుహావృక్షం వలె ఉంటాడంట. అరణ్యంలో కాలిన భూమిగా ఉంటాడట. ఏమండి, కాలిన భూమి దగ్గర మీరు ఎప్పుడన్నా పరిశీలన చేశారేమో, ఏముండదు అక్కడ, బూడిద తప్ప. ఏమండి, చాలా నిర్జలమైన ప్రాంతంగా ఉంటుంది. అవును, కొన్నిసార్లు మనుషులు వీరే అని వారి మీదే దృష్టి ఉంచి వారినే ఆధారం చేసుకుంటే ఆ పరిస్థితి ఉంటుందని నా మాటలు కాదు, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని మాట కొట్టివేయటానికి లేం మనం. దేవుని మాటలో సొన్నైనను పొల్లైనను కొట్టివేయటానికి ఏ మనుషుడికి ఇవ్వాలి కాదు. దేవుని మీద నుండి దృష్టి మళ్లించుకొని మనుషులను ఆధారం చేసుకుంటే చాలా కష్టమైన పరిస్థితులని నా మాటలు కాదు, దేవుడే సెలవిస్తున్నారు. మరి అదే రీతిగా దేవునిని గనక ఆశ్రయిస్తే, దేవుని మీద గనక ఆధారపడితే వాడంట నీటి కాలువన యోరన, అంటే మీరు చూసారో లేదో, నీటి ఒడ్డున ఉన్న చెట్లను ఎప్పుడైనా చూసారా? అవి చాలా లేత కొమ్మలుగా ఉన్నట్టుగా, చాలా గుబురుగా ఉన్నట్లుగా, చాలా పచ్చదనంగా ఉన్నట్లుగా ఉంటాయి. కారణం ఏంటంటే ఆ యొక్క వేర్లు ఆ కాలువలోకి, అంటే ఆ నీళ్ళలోకి ఉంటాయి కనుక, ఎప్పుడు కూడా ఆ వేరుకి ఆ నీరు అందిస్తూ ఉంటుంది కనుక, అందువలన నీరు ఆ వేరుకి అందే కొలది ఆ చెట్టు పచ్చగా ఉంటుంది కనుక, వాక్యం అనే ఆ నీరు ఆ వేరుకి అందుతూ ఉంటే ఆ మనుషుడు అనబడిన ఆ చెట్టు పచ్చగా ఉంటాడు. పచ్చగా ఉండాలి అంటే, ఫలించు అభివృద్ధి పొందాలి అంటే, సంతోష సమాధానాలలో అభివృద్ధి పొందాలి అంటే, భౌతికమైన ఆశీర్వాదాలు అనుభవించాలి అంటే, చెప్పకనే చెప్పుచున్న దేవుని యొక్క వాక్యపు సత్యమై ఉన్నది. దేవుని మీద ఆధారపడవలసినదే, దేవుని మీద ఆధారపడవలసినదేనండి. దేవుని మీద ఆధారపడవలసిన వాడు
పచ్చగా ఉంటాడు అని దేవుని మాట సెలవిస్తూ ఉంది. ఇంకా మరి వర్షం లేని సంవత్సరం కూడా కాపు మానదంట. మరి వర్షం లేని సంవత్సరం కూడా చింతనందదు, కాపు మానదు, వెట్ట కలగదు. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప క్షేమము, ఎంత గొప్ప నిరీక్షణ దేవుని మాటల్లో ఉన్నది. దేవుని మీద ఆధారపట్టులో ఉన్న ఆశీర్వాదమును ఎప్పుడన్నా గమనించావా, గుర్తించావా? ఇంకెప్పుడు మనుషుల మీదే ఆధారపడు. కొంతమంది మనుషుల మీద ఆధారపడిన వాళ్ళు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు వద్దు, ప్రార్థనకు వద్దు, దేవుని మాటలు వినొద్దు అనగానే కృంగిపోయి బలహీనపడి అయ్యో నిజమే వీళ్ళు లేకపోతే ఇంకా నేను బ్రతకలేను అన్నట్లుగా. ఏమండి అంటే వాళ్ళని పూర్తిగా విడిచిపెట్టమని నా ఉద్దేశం కాదు. అర్థం చేసుకో ఈ విషయమై మనుషులు మనతో ఎంతవరకు ఉంటున్నారు, దేవుడు మనతో ఎంతవరకు ఉంటున్నారు. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు యుగయుగాలు ఆయనతో మనల్ని కూర్చొని పెట్టుకునే వారుగా ఉన్నారు. దేవుడు తప్పక సహాయం చేస్తారు. మాట తప్పుటకు ఆయన నరుడు కానే కాడు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడు, దేవుని ఆశ్రయించు, దేవుని అడుగు జాడల్లో నడుచుకో, తప్పకుండా అద్భుతం జరుగుతుంది. ఇదే నాన్న చిన్న ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, సహోదరులు ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో, ఎవరైతే వారికి ఉన్న కష్ట పరిస్థితుల్లో, కన్నీళ్ళ పరిస్థితుల్లో మనుషుల వైపు వారి దృష్టి మళ్లించబడినట్లుగా ఉన్నదేమో, దయచేసి ఆ పరిస్థితిని అర్థం చేసుకోవటానికి వారి మనోనేత్రాలు వెలిగించండి. మిమ్మల్ని ఆధారం చేసుకొని మీ సన్నిధిలో ఉన్న మేలు గుర్తించడానికి కృప చూపండి అయా. సత్యాన్ని గ్రహించుటకు కృప చూపండి. ఒక వ్యక్తి యొక్క అయా తండ్రి మనుగడ అంతయు కూడా అది మీ కంట్రోల్లో ఉన్నదనే సంగతిని అర్థం చేసుకోవటానికి కృప చూపండి అయా. సహోదరుల కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి. ఇదే నాన్న పనులు, ప్రయత్నాలను దీవించండి. మీ గొప్ప నాయన సన్నిధి బిడ్డలపైన ప్రకాశింపచేయమని, మీ ఉన్నత కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను. గాడ్ బ్లెస్ యు.